అందరికీ నమస్కారం అండి. సనాతన సిద్ధి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం అష్టాదశ సిద్ధి గురించి తెలుసుకుందాం. ఈ మధ్య మనం ఎక్కువగా అష్టసిద్ధుల గురించి వింటూ ఉన్నాం. అయితే ఈ వీడియోలో అష్టసిద్ధులతో పాటు మరికొన్ని సిద్ధుల గురించి కూడా తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం అష్టసిద్ధులను సాధన చేసిన దేవుళ్ళలో ముఖ్యమైన వారు ఆంజనేయ స్వామి మరియు వినాయకుడు. హనుమాన్ చాలీసాలో ఒక వాక్యం ఉంటుందండి. అష్టసిద్ధి నవనిధికే తాత అసవరధీన జానకి మాత అని. దీని అర్థం 8 సిద్ధుల మరియు 9 నిధుల యొక్క శక్తి మీకు ఆ జానకి మాత వరంగా ఇచ్చినది అని. అష్టసిద్ధులను సాధన చేసిన వారిలో వినాయకుడు ఒకరు. తన భార్యలలో ఒకరైన సిద్ధిదేవి అష్టసిద్ధుల యొక్క దేవతా స్వరూపం. ఇకపోతే అష్టసిద్ధులు 8. అవి అణిమా సిద్ధి, మహిమా సిద్ధి, గరిమా సిద్ధి, లఘిమా సిద్ధి, ప్రతిమా సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ఇషిత్వ సిద్ధి, వశిత్వ సిద్ధి. మొదటిది అనూరమా సిద్ధి లేక అనూర సిద్ధి. ఈ సిద్ధిని పొందిన వారు ఆకలి దప్పికలను అధిగమించిన వారవుతారు. రెండవది దూరశ్రవణ సిద్ధి. తాను అనుకున్న మనిషినైనా లేక వస్తువునైనా ఎంత దూరంలోనున్నా వాటిని వినగలిగే శక్తి. మూడవది దూర దర్శన సిద్ధి. తాను చూడాలనుకున్న సంఘటనలను లేదా వ్యక్తులను ఎంత దూరం నుంచైనా చూడగలగటం. ఈ సిద్ధిలో సాధకుల యొక్క వీక్షణా శక్తి అపరిమితంగా ఉంటుంది. నాలుగవది మనోవేగా సిద్ధి. ఉన్నపలంగా ఒకచోట అదృశ్యమయ్యి మరొక చోట ప్రత్యక్షమవ్వటం. దీనినే ఇంకొకలా చెప్పుకోవచ్చు. మనస్సు వెళ్ళినంత వేగంగా తమ శరీరాన్ని కూడా తాము నిర్ణయించుకున్న ప్రదేశాన్ని చేరుకోగలగటం. ఐదవది కామరూప సిద్ధి. తాను అనుకున్న రూపాన్ని పొందగలిగే శక్తి. ఆరవది పరకాయ ప్రవేశ సిద్ధి. తాము అనుకున్నప్పుడు తమ శరీరము నుండి వేరే ఒకరి శరీరంలోకి ప్రవేశించగలగటమే ఈ సిద్ధి యొక్క ప్రత్యేకత. ఏడవది సవచిత మృత్యుసిద్ధి. తమ మృత్యువుని తాము కోరుకున్న విధముగా తాము కోరుకున్న వయస్సులో నిర్దేశించగలగటమే సవచిత మృత్యుసిద్ధి. ఎనిమిదవది సుర్ఖరీర సిద్ధి. సకల దేవతలను ఎటువంటి మంత్ర తంత్ర యజ్ఞ యాగాదుల ఆవశ్యకత లేకుండా దర్శించుకోగలగటం. తొమ్మిదవది సంకల్ప సిద్ధి. తాను తలపెట్టిన కార్యాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా నెరవేర్చుకోగలగటం. ఇక 10వది మరియు చివరిది అప్రతిహాత ఘటసిద్ధి. ఏ లోకముకైనా ఏ ప్రదేశముకైనా ఎటువంటి అడ్డంకులు లేకుండా చేరుకోగలగటమే ఈ సిద్ధి యొక్క మహత్యం. అణిమా సిద్ధి. ఈ భూప్రపంచంలోనే అత్యంత సూక్ష్మజీవిగా మారగలిగే శక్తే ఈ అణిమా సిద్ధి. మహిమా సిద్ధి. తాను అనుకున్నంత భారీగా అవ్వగలిగే శక్తే ఈ మహిమా సిద్ధి. లఘిమా సిద్ధి. దూది కన్నా తేలికగా అవ్వగలిగే శక్తే ఈ లఘిమా సిద్ధి. గరిమా సిద్ధి. తన శరీరాన్ని అత్యంత బరువుగా మార్చగలిగే శక్తి. ప్రాప్తి సిద్ధి. తాను కోరుకున్నది ఏదైనా తీర్చుకోగలిగే శక్తి. ప్రాకామ్య సిద్ధి. అవతల వ్యక్తుల యొక్క మనస్సును వారి స్వభావాన్ని చదవగలిగే సామర్థ్యం పొందటం ఈ సిద్ధి యొక్క మహత్యం. 9వది సంకల్ప సిద్ధి. తాను తలపెట్టిన కార్యాలను ఎటువంటి అడ్డంకులు లేకుండా నెరవేర్చుకోగలగటం. ఇక 10వది మరియు చివరిది అప్రతిహాత ఘటసిద్ధి. ఏ లోకముకైనా ఏ ప్రదేశముకైనా ఎటువంటి అడ్డంకులు లేకుండా చేరుకోగలగటమే ఈ సిద్ధి యొక్క మహత్యం.